హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. జీవితంలో కొన్ని తప్పక నేర్చుకోవాల్సిన విషయాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటిది, కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. రెండవది, సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు, దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సాధించడం కుదరదు, ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. మూడవది, ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు, అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి. నాలుగవది, మనం మన ఆలోచనలకు కట్టుబడి ఉంటాం, మన ఆలోచనల్ని మార్చుకుంటేనే మనం ఏదైనా చేయగలం. ఐదవది, గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయపథంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ఆరవది, బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్టు కాదు, బలవంతుడి పక్షం వహిస్తున్నట్టు. ఏడవది, అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున కూడా దగ్గరకు రానిచ్చిన జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. ఎనిమిదవది, అహంకారం ప్రతి ఒక్కరి నుంచి, ఆఖరికి భగవంతుని నుంచి కూడా దూరం చేస్తుంది. తొమ్మిదవది, ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయగలగాలి. 10వది, నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్న రేపటి దాని పర్యవసనాన్ని మాత్రం తప్పించుకోలేవు. 11వది, మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనం. 12వది, బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు. 13వది, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు, కళ్ళు తడవకుండా జీవితాన్ని మాత్రం దాటలేవు. 14వది, పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం, ఇదే జీవితం. 15వది, ఉత్తమ గుణాల వల్ల మనిషి గొప్పవాడు కాగలడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు కదా. 16వది, తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ ఆకలి బాధను, అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి. 17వది, మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. 18వది, కేవలం డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. 19వది, ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. ఇవి 19 మంచి మాటలు. మరిన్ని మంచి మాటలు మరో వీడియోలో తెలుసుకుందాం.